శివలింగం. శివలింగం శివుని ప్రతిరూపంగా చూస్తాం. శివుని మానవ రూపంలో దర్శించడం చాలా అరుదుగా ఉంటుంది. మరి అటువంటిది అసలు శివలింగం ఎలా ఉద్భవించింది? అసలు శివలింగ రూపం, దాని వెనక ఉన్న అర్థం ఏమిటి? అసలు శివలింగం అంటే ఏమిటో, శివలింగ రహస్యం ఏమిటో తెలుసుకుందాం. శివుడు హిందూ మతంలో అత్యంత శక్తివంతమైన దేవుళ్ళు ఒకరిగా పరిగణించబడ్డారు. ఆయన దేవాలయాలు తరచుగా మన లింగ రూపంలోనే ఆరాధిస్తూ ఉంటాం. ప్రకృతిలో ఉత్పాదక శక్తి యొక్క చిహ్నమైన ఫాలస్ని సూచిస్తుందని ప్రసిద్ధ నమ్మకం. చాలామంది మన హిందూ సంప్రదాయంలో భారతీయ నది నుంచి వచ్చినటువంటి ఒక నిర్దిష్ట రాయిని సూచిస్తుంది. ఇది మనస్సు, శరీరం, ఆత్మకు వైద్యం చేసే శక్తిని కలిగి ఉందని నమ్ముతారు. శివలింగ పదాల కోసం ఎన్నో రకాల అర్థాలు ఉన్నాయి. సంస్కృతంలో లింగం అంటే గుర్తు లేదా చిహ్నం. ఇది ఒక అనుమతిని సూచిస్తుంది. నిరాకారమైన సర్వశక్తివంతమైన భగవంతుణ్ణి గుర్తు చేసే గుర్తు. శివలింగం హిందూ భక్తునితో మౌనం యొక్క స్పష్టమైన భాషలో మాట్లాడుతుంది. ఇది నిరాకార జీవి, శివుడి యొక్క బాహ్య చిహ్నం మాత్రమే. ఆయన మీ హృదయ గదుల్లో కూర్చునున్న ఒక అంతర ఆత్మ, మీ ఆంతరంగిక వ్యక్తి. ప్రాచీన హిందూ గ్రంథం లింగ పురాణం ప్రకారం లింగ వాసన, రంగు మరియు రుచి లేనిది, ప్రకృతి లేదా ప్రకృతి అని చెప్పబడుతుంది. వేద అనంతర కాలంలో లింగం శివుని ఉత్పాదక శక్తికి ప్రతిరూపంగా చెప్తారు. లింగం ఒక గుడ్డు లాంటిది మరియు బ్రహ్మాండాన్ని సూచిస్తుంది. ప్రకృతి, పురుష మరియు శ్రీ శక్తులైన ప్రకృతి కలయికని సూచిస్తుంది లింగం. ఇది సత్య, జ్ఞాన మరియు అనంత ఆనందాన్ని కూడా సూచిస్తుంది. శివలింగం అంటే కేవలం లింగం మాత్రమే కాదు, మొత్తం 3 భాగాలు ఉంటాయి. క్రింది భాగం బ్రహ్మదేవుని రూపంగా, మధ్య భాగం విష్ణు రూపంగా, పై భాగం శివ రూపంగా భావిస్తారు. లింగం కింద ఉండే భాగాన్ని యోని అంటారు. చాలా మందికి ఈ విషయం తెలీదు. లింగం యోనిల సంగమమే శివలింగం. విశ్వానికి ప్రతీకాన్ని భావిస్తారు. సమస్త విశ్వం అందులోనే ఉంటుంది. అనంతమైన ఐక్యతతో జీవోద్భావనకు అది సూచిక అని అంటారు. అదేవిధంగా లింగంలో ఉండే శివలింగం యోని భాగాలు మానవ ప్రత్యుత్పత్తి వ్యవస్థ అవయవాలను సూచిస్తాయి. లింగం అంటే పురాణాల్లో నాశనం లేనిది, స్థిరమైంది, దృఢమైంది, మన్నికైంది అంటారు. ఇవన్నీ కలిసి ఉన్న భాగమే లింగం. ఇది అనంతమైన శక్తిని జనింపజేస్తుందనే విశ్వాసం. అందుకే శక్తిని పొందాలంటే లింగాన్ని పూజించాలని చెప్పారు. ఓం నమః శివాయ అనే మంత్రం పఠించి శివుణ్ణి పూజిస్తే లింగారాధన చేసినట్టు అవుతుందట. దీంతో సాక్షాత్తు శివుడిలోని శక్తి భక్తుల్లో చేరుతుందని నమ్ముతారు.